విశాఖలోని సింహగిరి కాలనీ పెద్దగదిలిలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజలు ఆలయ ప్రెసిడెంట్ ఏ ఎర్రయ్య, వైస్ ప్రెసిడెంట్ శ్రీరం ఈశ్వరరావు, ఆర్గనైజర్ ఏ ఈశ్వరరావు, కార్యదర్శి చిన్ని మనోహర్ శర్మ, విఘ్నేశ్వర యూత్, ఆలయ ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా భక్తి గీతాల భజన కార్యక్రమాన్ని, మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే మహానికారి కార్యక్రమం కూడా జరుగుతుంది. అభయాంజనేయ స్వామి వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో సింహగిరి కాలనీలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలాగే ఈ యొక్క మహానికారి కార్యక్రమానికి చాలా మంది భక్తులు సుమారు 5,000 మందికి మహానికారి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల అన్ని కూడా ఆలయ కమిటీలు ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ముందు కూడా ఈ యొక్క గ్రామానికి ఆ యొక్క ఆలయ కమిటీకి మాకు సహకరించినట్లయితే ఇంకా మరికొన్ని కార్యక్రమాలు ఇంకా నిర్వహించుకుంటాం. అలాగే ప్రతి ఏటా కూడా శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీరామనవమి కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఆలయ వార్షికోత్సవం డిసెంబర్ 1వ తేదీన మన ఇంట్లో జరుగుతుంది. అలాగే హనుమాన్ జయంతి కూడా పురస్కరించడం జరుగుతున్నది. అనేక కార్యక్రమాలు విశేషంగా జరుగుతుంది కాబట్టి భక్తులు 50 మంది కూడా విశేషంగా ఈ యొక్క ఆలయానికి చేస్తున్నారు. ఈ యొక్క శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వెలిసి సుమారు 8 సంవత్సరాలు దాటిపోయి 9వ సంవత్సరం ఇది. మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి చాలా ఘనంగా చేస్తాము. ఈ యొక్క శ్రీరామనవమికి మినిమం 50 జంతువులతో ఇక్కడ కూర్చోబెట్టి అందరికీ కంకణాలు కల్పించి రామ కళ్యాణం వాగ్దేవంగా చేసుకునే అవకాశాన్ని మాకు స్వామివారు కల్పించారు. అలాగే మా గ్రామస్తులు కూడా ఇదే కాదు హనుమాన్ జయంతి ఈ రోజు నిర్విరామంగా 16 గంటలు భజన కార్యక్రమాన్ని రామ సంకీర్తనాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మీకు చేసిన